బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 4 కేసుల్లో బెయిల్ రాగా 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 4 కేసులలో బెయిల్ రాగా 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 4 కేసుల్లో బెయిల్ రాగా 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల్లో ఈ కేసు నమోదు చేశారు. అయితే రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రావణ్ భార్య కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై అలాగే పవన్ కళ్యాణ్ పైన కూడా మాటలతో దూషించడం జరిగింది. ముందు నా భర్తను అరెస్ట్ చేయడం కంటే పవన్ కళ్యాణ్ నే అరెస్ట్ చేయాలి అని కూడా ఆవిడ డిమాండ్ చేశారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. ఈ నెల 18 వరకు రిమాండ్ లో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 4 కేసుల్లో బెయిల్ రాగా 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జన సైనికులు కూడా డిప్యూటీ సీఎం పైన చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక పక్క జన ఒక పక్క రావణ్ సన్నిహితులు కూడా వీరిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే యూట్యూబర్ ప్రశ్న రావణ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన సైనికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీద, సనాతన ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యి పెద్ద ఎత్తున కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా తీసుకుంది. పోలీసులు కూడా ఎక్కడైతే కేసులు నమోదయ్యో ఆ స్టేషన్ లో దీనికి సంబంధించి ప్రశ్న రావణ్ ని అదుపులోకి తీసుకొని అక్కడ వైద్య పరీక్షల నుంచి దగ్గరలోని కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 4 చోట్ల బెయిల్ వచ్చినటువంటి ప్రశ్న రావణ్ కి నిన్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దానికి సంబంధించి విచారణ చేసి కోర్టులో ప్రవేశపెడితే దానికి సంబంధించి ఈ నెల 18వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. దానిలో భాగంగానే రిమాండ్ లో భాగంగా జైలుకు తరలించారు. అయితే
ప్రశ్నారావునికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక పక్క భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఎలా పడితే అలాగా ప్రముఖులకు సంబంధించి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడినటువంటి తీరు, దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తినటువంటి విమర్శలు, దాంతో పాటు ఇటు రాజకీయ పార్టీల రంగు కూడా పులుముకున్నారు. ఏదైతే జడా శ్రావణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, జడా శ్రావణ్ కుమార్ వ్యవహరించినటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. ఒక పక్క సినీ నటులు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించే విధంగా జరిగినటువంటి సంఘటనలుగానే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. దానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా వేగంగా అడుగులు ముందుకు వేశారు. ప్రశ్నారావాన్ని ఎక్కడైతే కేసులు నమోదయ్యో ఆ కేసులు అదుపులోకి తీసుకొని దగ్గరలోని కోర్టులో ప్రవేశపెడితే కొన్ని కేసులకు సంబంధించి బెయిల్ వచ్చాయి. నిన్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారించి దానికి సంబంధించి కూడా కోర్టులో ప్రవేశపెడితే దానికి సంబంధించిన రిమాండ్ విధించడం జరిగింది. మొత్తంగా ప్రశ్నారావుని ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా జన సైనికుల ఆగ్రహం తెప్పించింది. అదే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా అతని వ్యాఖ్యలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవటం, దాంతో పాటు ఎక్కడికక్కడ ప్రశ్నారావుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, అతన్ని పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కూడా జన సైనికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరు మొత్తంగా కూడా చూసాం. ఏదేమైనప్పటికీ ప్రశ్నారావుడు బయట ఉన్న ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి పంపించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.